కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. జూన్ 29, 2025 ఆదివారం నుంచి జూలై 5, 2025 శనివారం వరకు వార ఫలాలు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా జన్మరాశిలో బుధుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్ర కుజ కేతువుల సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుడు, దశమ శుక్రుడు, ద్వాదశంలో రవిగురుడు యొక్క సంచారం. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా జన్మబుధుని యొక్క సంచారం, ద్వితీయంలో కుజకేతుల యొక్క సంచారం. ఆర్థికంగా కాస్త ఒత్తిడి భారం ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో విజయాలు చేకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులే కలుగుతున్నాయి. అష్టమరాహు సంచారం వల్ల అనవసర ప్రయత్నాలు చేయకండి. మధ్యవర్తుల విషయాల్లో ప్రలోభాలకు గురి కాకండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు, ఇదిగో ఉద్యోగం ఇస్తానని లక్షలు తీసుకునేటువంటి వ్యవహారాల్లో కొంత ఆర్థికపరమైన నష్టాలు, డబ్బు ఇచ్చి తిరిగి రాకపోవటం, మానసిక ఆందోళన, ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే ఈ రాశివారికి భాగ్యస్థిత శనైశ్వరుడు, దశమ శుక్రుని సంచారం వల్ల ఈ వారంలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు. ఆర్థికంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. నూతనంగా శుభకార్యాచరణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారంలో కాస్త పెట్టుబడుల విషయంలో సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ద్వితీయంలో కుజకేతుల యొక్క సంచారం వల్ల మనం ఏది పట్టుకున్నప్పటికీ ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. రుణబాధల నుంచి కాస్త ఒత్తిడి పెరుగుతుంది. గతంలో ఎంత చేసినప్పటికీ శ్రమ, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. గతం కన్నా ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా ఈ వారంలో చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అష్టమరాహు, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ఏది తలపెట్టినప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం మనం చూసుకున్నట్లయితే దశమ శుక్రుడు, ద్వాదశ రవిగురుల యొక్క సంచారం వల్ల ఎంత చేస్తున్నప్పటికీ శ్రమ అత్యధికంగా ఉండటం, ఫలితాలు తక్కువగా రావటం, వచ్చిన డబ్బు నిలబడకపోవటం, ఖర్చు స్థానం ఎక్కువగా ఉండటం, వ్యాపారపరంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా మన లాభాలన్నీ పెట్టుబడిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎర్నింగ్ సమయం రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా కొంత మధ్యమంగా ఈ ఫలితాలు కనిపించేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఈ వారం ప్రారంభంలో అనుకున్న మేరకు మంచి శుభ ఫలితాలు గోచరిస్తాయి. వారాంతంలో మధ్యమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. గతంలో ఆగిపోయిన వీసా సమస్యలు, వీసా రిఫ్యూజ్ అయినటువంటి వారికి, H1B వీసా లాంటి వారికి ఈ వారంలో సానుకూలంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి దశమ శుక్రుని యొక్క సంచారం వల్ల వివాహాది ప్రయత్నాలకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. దశమ శుక్రుడి సంచారం వల్ల లగ్జరీ వస్తువులు కానీ, నూతన వస్తువాహన క్రయ విక్రయాలు కానీ, వస్తువుల మార్పులు చేర్పులు కానీ, వ్యాపార రంగాల్లో ఉండేవారికి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు చక్కగా అనుకూల పరిస్థితుల్లో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమరాహు, ద్వితీయంలో కుజకేతుల యొక్క సంచారం. కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు, శనివారం రోజు తమలపాకులతో అర్చన చేయండి. ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.